Hi friends, welcome back to the another video. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బోట్ అవెంటాబార్ 5500DA ఈ సౌండ్ బార్ని అయితే అన్బాక్స్ చేద్దాం. అండ్ వీడియో చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. ఈ ప్రోడక్ట్ చూసుకుంటే నేను ప్రైమ్ డే సేల్స్ లో అయితే పర్చేజ్ చేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సౌండ్ బార్ని అన్బాక్సింగ్ చేసి బాక్స్ కంటెంట్ ఏముందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. అమెజాన్ ప్యాకింగ్ చూసుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఫ్రెండ్స్ పైన కార్డ్బోర్డ్ బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఇంకో బాక్స్ అయితే వచ్చింది. దీన్ని కూడా అన్బాక్సింగ్ చేద్దాం. ప్యాకేజింగ్ చాలా సేఫ్టీగా అయితే ప్యాక్ చేశారు. ఫ్రెండ్స్ బాక్స్ లో చూస్తే ముందుగా సబ్ ఊఫర్ అయితే ఇచ్చారు. దీన్ని ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఇది సబ్ ఊఫర్, సైడ్కి పెడదాం. అండ్ సౌండ్ బార్ తెద్దాం ముందు. ఫ్రెండ్స్ ఇది సౌండ్ బార్. ఇది చూసుకుంటే వెయిట్ ఉంది. సబ్ ఊఫర్ కొంచెం లైట్ వెయిట్ గానే ఉంది. ఇంకా బాక్స్ లో చూసుకుంటే శాటిలైట్ స్పీకర్స్ అయితే వచ్చినాయి, కేబుల్స్ అయితే వచ్చినాయి. ఫ్రెండ్స్ బాక్స్ లో చూసుకుంటే 30 వాట్స్ పవర్ అడాప్టర్ అయితే ఇచ్చారు. బాక్స్ లో రిమోట్ అయితే ఒకటి ఇచ్చారు. ఈ రిమోట్ తో పాటు మనకి సెల్స్ అయితే ఇచ్చారు. ఇది AAA బ్యాటరీస్. సౌండ్ బార్ కి ఒక పవర్ కార్డ్ అయితే ఇచ్చారు. ఇది సౌండ్ బార్ కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనం బాక్స్ లో చూసుకుంటే మెయిన్ గా యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ లో ఒక HDMI టు HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు టీవీలో ఉన్న HDMI ఆర్క్ నుంచి డైరెక్ట్ గా అయితే మీ సౌండ్ బార్ అయితే కనెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ బాక్స్ లో చూసుకుంటే ఈ బ్రాకెట్స్ అండ్ స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కావాలంటే వీటిని వాల్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. బాక్స్ కంటెంట్ చూసుకుంటే ఇవే. ఫ్రెండ్స్ ముందుగా సౌండ్ బార్ డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ లో భాగంగా చూసుకుంటే ఇక్కడ ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఒక డిజైన్ అయితే ఇచ్చారు, 2 sides. అండ్ మనకి శాటిలైట్ స్పీకర్ కూడా ఇలా డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రెండ్స్ ఇది సబ్ ఊఫర్. అండ్ ఇక్కడ చూసుకుంటే బోట్ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. డిజైన్ చూసుకుంటే డిజైన్ గ్లాసీ ఫినిష్ తో అయితే వస్తుంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి అయితే సౌండ్ ఏదైతే థంపింగ్ సౌండ్ అయితే వస్తుందో బేస్ ఇక్కడ నుంచి అయితే మనకి బయటకు వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫిజికల్ వాల్యూ, ఇక్కడ బోట్ అండ్ బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే డాల్బీ అట్మాస్ అని ఇచ్చారు. ఇది డాల్బీ అట్మాస్ తో అయితే వస్తుంది. చూసుకుంటే మెష్ అయితే ఇచ్చారు, మెటల్ మెష్. అండ్ టాప్ లో చూసుకుంటే మనకు 4 బటన్స్ అయితే ఉన్నాయి. ఆన్ ఆఫ్ బటన్, వాల్యూమ్ డిక్రీజ్ బటన్, ఇంక్రీజ్ బటన్. అండ్ మనం ఇన్పుట్ చేంజ్ చేసుకోవడానికి బ్లూటూత్ మోడ్, ఆర్క్ మోడ్ ఇవి చేంజ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఇచ్చారు. ఇలా 4 బటన్స్ అయితే టాప్ లో ఇచ్చారు మనకి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ పవర్ ఇన్పుట్ అయితే ఇచ్చారు. మనకు ఏదైతే పవర్ కార్డ్ బాక్స్ లో ప్రొవైడ్ చేశారు ఆ పవర్ కార్డ్ తో అయితే ఇక్కడ మనకు ఇన్పుట్ అయితే ఇవ్వాలి. పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఇది చూసుకుంటే సబ్ ఊఫర్ కి అవుట్ అయితే ఇవ్వాలి. ఈ పిన్ అయితే ఆప్టికల్ ఇన్ అయితే ఉంది. ఇక్కడ మీరు టీవీ ఆప్టికల్ కేబుల్ సపోర్ట్ చేస్తే కనుక మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే USB పోర్ట్ ఉంది. మీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్స్ కానీ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ నుంచి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. టీవీ ఆర్క్ అని ఉంది, HDMI పోర్ట్. ఇది మీ టీవీ కనుక ఆర్క్ సపోర్ట్ చేస్తే కనుక HDMI ఆర్క్ కేబుల్ కూడా బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ కేబుల్ తో మీరు HDMI టు HDMI ఆర్క్ అయితే మీరు పెట్టి యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే గ్లాసీ ఫినిష్ అయితే ఉంది, చూసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే అవుట్పుట్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. మనం ఏదైతే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసినప్పుడు, ఇన్పుట్ చేంజ్ చేసినప్పుడు ఇక్కడైతే మనకి డిస్ప్లేలో అయితే చూపిస్తుంది. అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ చూసుకుంటే బాగానే ఉంది. ఫ్రెండ్స్ ఇది టవర్ స్పీకర్స్, 2 టవర్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. అండ్ టవర్ స్పీకర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. బాక్స్ లో మనకి 30 వాట్స్ పవర్ అడాప్టర్ అయితే ఇస్తున్నారు. దాన్ని తీసుకుని మనం ఇక్కడైతే ఛార్జ్ చేయాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో పోర్ట్ చూసుకుంటే మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. అవుట్పుట్ ఇంకో టవర్ స్పీకర్స్ కి అయితే మనకు కనెక్ట్ చేయాల్సి. కింద చూసుకుంటే Type C పోర్ట్ అయితే ఇచ్చారు. ఏమైనా అప్డేట్స్ ఉంటే మనం అప్డేట్ చేసుకోవడానికి పోర్ట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ బిల్ క్వాలిటీ చూసుకుంటే ఈ సౌండ్ బార్ బిల్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇది చూసుకుంటే ప్లాస్టిక్ యూజ్ చేశారు. మెటల్ యూజ్ చేసిన దానిలో ఓన్లీ ఈ గ్రిల్ కి మాత్రమే మెటల్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ ఈ సౌండ్ బార్ ఫీచర్స్ చూసుకుంటే 8 డ్రైవర్స్ తో అయితే వస్తుంది. సరౌండ్ సౌండ్ అయితే చాలా బాగా వస్తుంది దీంట్లో. ఫ్రెండ్స్ ఈ సౌండ్ బార్ లో చూసుకుంటే 3D సౌండ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ సౌండ్ బార్ చూసుకుంటే మల్టీ కంపాటబిలిటీ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే 5.3 వర్షన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో చూసుకుంటే HDMI ఆర్క్ సపోర్ట్ చేస్తుంది. USB పోర్ట్ ఉంది. మీరు కావాలంటే USB తో కూడా కనెక్ట్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు. ఆక్స్ కేబుల్ యూజ్ చేసుకుని మీ మొబైల్ తో కూడా మీరు కనెక్ట్ అయ్యి మీ సాంగ్స్ అయితే వినొచ్చు. అండ్ ఈ సౌండ్ బార్ లో చూసుకుంటే ఆప్టికల్ కేబుల్ కూడా ఉంది. మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు HDMI ఆర్క్ కానీ ఆప్టికల్ కేబుల్ కానీ యూజ్ చేస్తే ఇంకా బెస్ట్ ఆడియో అయితే మీరు వినొచ్చు. ఫ్రెండ్స్ ఈ సౌండ్ బార్ లో చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ EQs అయితే ఉన్నాయి. మనం చూసుకుంటే ఇక్కడ మీరు మ్యూజిక్ వింటే కనుక ఈ మ్యూజిక్ మోడ్ లో అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ మూవీస్ చూస్తుంటే కానీ మూవీస్ మోడ్, స్పోర్ట్స్, న్యూస్ ఇలా అయితే మోడ్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఇవి చూస్తున్నప్పుడు ఇవాళ చేంజ్ చేసుకుంటారో దానికి తగ్గట్టు ఈ సౌండ్ అయితే అడ్జస్ట్ అవుతుంది. అండ్ దీంట్లో ఇంకా ఫీచర్స్ చూసుకుంటే రిమోట్ కంట్రోల్. ఈ రిమోట్ కంట్రోల్లో మీరు ట్రిపుల్స్ కావాలంటే ట్రిపుల్స్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ సరౌండ్ స్పీకర్స్ బేస్ కావాలంటే తగ్గించుకోవచ్చు. అండ్ సౌండ్ తగ్గించుకోవచ్చు సరౌండ్ స్పీకర్స్వి. ఇవి ఫ్రెండ్స్ ఈ సౌండ్ బార్లో ఉన్న ఫీచర్స్ అయితే. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి దీంట్లో చూసుకుంటే 500 వాట్స్ RMS అవుట్పుట్ అయితే వస్తుంది.
మన సౌండ్ క్వాలిటీ కూడా ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇది డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర డాల్బీ కంటెంట్ ఉంటే కనుక డాల్బీ అట్మాస్ లో మీరు ప్లే చేస్తే కనుక ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా వస్తాయి. మీరు సరౌండ్ స్పీకర్స్ లో కూడా చాలా మంచి సౌండ్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ ప్లే చేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సౌండ్ బార్ ది సౌండ్ క్వాలిటీ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు NCS సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను నేను. నార్మల్ సాంగ్స్కి అయితే మనకి కాపీ రైట్స్ అయితే వస్తాయి. సో ఎందుకు రిస్క్ అని చెప్పి ఈ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం సౌండ్ టెస్ట్. అండ్ ఇప్పుడు నేను సౌండ్ చూసుకుంటే 1లో అయితే పెట్టాను. టవర్ స్పీకర్స్ చూసుకుంటే నేను ఆపోజిట్ సైడ్లో అయితే పెట్టాను. ఫ్రెండ్స్ ఇది సౌండ్ 1లో అయితే నేను సౌండ్ అయితే 10 చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. The storms we chase are leading us, that love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. ఫ్రెండ్స్ ఇది సౌండ్ 10 అయితే మీరు మినిమం బేస్ కావాలంటే కనుక 10లో అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఇది టోటల్ సౌండ్ చూసుకుంటే 32 వరకు అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫుల్ సౌండ్ అయితే పెడతాను. ఇప్పుడు సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ సౌండ్ క్వాలిటీ చూసుకుంటే వోకల్స్ ఓకే, వోకల్స్ బాగున్నాయి అండ్ బేస్ కూడా బాగున్నాయి. అన్నీ నార్మల్గా అయితే ఉన్నాయి, ట్రిపుల్స్ కావచ్చు ఇవన్నీ. అండ్ బేస్ చూసుకుంటే మనకి సబ్వూఫర్ బేస్ కూడా చాలా అయితే ఉంది. మీరు సబ్వూఫర్ తీసేస్తే కనుక అంత బేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ ఏదైతే 4 అయితే ఇచ్చారో మనకి బాక్స్లో, ఈ 4 కలిపి పెడితేనే మీకు 500 వాట్స్ RMS అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఇంకా చూసుకుంటే దీంట్లో డాల్బీ అట్మాస్ అయితే ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే మూవీస్ ఉంటాయో అది చూస్తే కనుక మీకు సరౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఈ డాల్బీ అట్మాస్ కానీ ఇంకా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ సాంగ్స్ ప్లే చేసినప్పుడు అయితే మనకి సౌండ్ క్వాలిటీ అయితే ఓకే, నో ప్రాబ్లం. లౌడ్ అయితే ఉంది సౌండ్. అండ్ ఓవరాల్గా ఈ సౌండ్ బార్ చూసుకుంటే చాలా బాగుంది. మీ బడ్జెట్ అండర్ 20,000లో అనుకుంటే కనుక తప్పకుండా ఈ సౌండ్ బార్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఉంటాయి, మీరైతే చెక్ చేయండి. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు అయితే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.